హలో రా అందరికీ, ఇదైతే నా ఫుడ్ ఛాలెంజ్లో డే 14 అనమాట. ఇంకా అక్క మీరు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు, అసలు ఇన్ని రోజులు ఫుడ్ బ్లాగ్స్ పెట్టకుండా అసలు ఎన్ని డేస్ కంప్లీట్ అయినా ఏం లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు అక్క, ఇప్పుడు వచ్చేసి డే 14 అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి మీరు నాకు అనొచ్చేమో. ఉందిరా, ఒక మ్యాటర్ అయితే ఉంది. సో అది నేనైతే త్వరలో మీకు అనౌన్స్ చేయబోతున్నా. అంతలోపు మీరైతే కామెంట్ చేసేయండి రా, ఇన్ని రోజులు ఎందుకు నా ఫుడ్ వీడియోస్ అన్ని డిలే అయిపోయినాయో. నేనైతే ఇప్పటి నుంచి కంటిన్యూగా మళ్ళీ పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ నేను ఒక అనౌన్స్మెంట్ ఇస్తానని చెప్పాను కదా, దానివల్ల నాకేమైనా డిస్టర్బ్ అవుతుందేమో ఈ 1 మంత్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బట్ ఎనీవేస్ నేనైతే ట్రై చేస్తాను. ఇంకా నా డే అయితే ఈరోజైతే ఒక బన్నుతో స్టార్ట్ అయింది, టీతో కాదనమాట. టీ తాగిన, బట్ అది ఎప్పుడో మార్నింగ్ తాగిన అనమాట. అంటే 12 కాక ముందు తాగిన, అంటే నిన్న నైట్ అనుకోండి. ఇంకా ఈరోజైతే బన్తో స్టార్ట్ అయిపోయింది నా డే. ఇంకా దాని తర్వాత మళ్ళీ నేనైతే ఇక్కడ స్టార్టర్స్ తిన్నా ఫస్ట్. ఆ స్టార్టర్స్ అయిపోయాక ఇక్కడైతే చికెన్ కర్రీ అండ్ రైస్ అయితే తింటున్నా, చూసారు కదా. మళ్ళీ నైట్కి అయితే మళ్ళీ స్టార్టర్స్ తీసుకున్నాము, ఇంకా అదైతే తింటున్నాం ఇక్కడ ఫస్ట్. ఇక్కడైతే స్టార్టర్స్ ఫస్ట్ కొంచెమే వేసిండు. మా చెల్లెకి నేను చెప్తున్న మనసులో అన్నమాట, వీడేంటి అంత పెట్టుకొని ఇంత వేసిండు అని చెప్పేసి అనుకుంటుంటే, ఇంకా చెల్లుండి వేస్తలే అక్క అని చెప్పేసి అనేసరికి నెక్స్ట్ మినిటే వాళ్ళు వేసిర్రు. ఫుల్ నవ్వుకున్నాం. ఇంక ఇక్కడ నా ఫేస్ చూసారా, ఫుల్ డల్ అయిపోయింది కదా, చాలా అలసిపోయా షూట్స్ వల్ల. షూట్స్ అంటే మరి మీకు డౌట్ రావచ్చు ఏ షూట్స్ అని, అది కూడా క్లారిటీ ఇస్తాం ముందు. ఇంక ఇక్కడైతే నేను అలసిపోయినా. ఫస్ట్ అయితే ఇక్కడ నైట్లో డిన్నర్కి అయితే స్టార్టర్స్ తింటున్నాను అనమాట. టేస్ట్ అయితే అద్దరిపోయింది, బట్ చెప్పేంత ఓపిక అయితే నాకు అక్కడ లేదు. ఇంకా దాని తర్వాత అయితే మేము ఇక్కడ రోటీ అండ్ 2 టైప్స్ ఆఫ్ చికెన్ కర్రీస్ అయితే ఆర్డర్ చేసాం. 2 టైప్స్ ఆఫ్ చికెన్ కర్రీ కాదు కానీ ఒక చికెన్ కర్రీ, ఒకటి ఎగ్ కర్రీ అనమాట అక్కడ. ఇంకా వీటి టేస్ట్ కూడా బాగుండే, నాకైతే నచ్చింది. తింటున్న కొద్ది ఇంకా తినాలనిపించింది కానీ అసలు ఓపిక లేదు. ఇంకెంత పడితే అంతే తింటాం కదా. ఇక ఈ వీడియోలో అయితే ఇంతే అనమాట. ఇంకా నా ఫుడ్ ఛాలెంజ్లో డే 14 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఉంటాం మళ్ళా, బాయ్.